అందరికీ నమస్కారం. మిషన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడదాం. హాయ్ అమ్మ, నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. ఇప్పుడు చూసుకుంటే బాబాలు మాతాజీలు అన్న పేర్లతో చాలా మంది వస్తున్నారు మార్కెట్లోకి. చూసుకుంటే మేము బాబాలని, మేము జాతకాలు చెప్తామని చెప్పేసి, అసలు రియల్ బాబాలని, రియల్ మాతాజీలని ఉంటారా? అసలు ఎలా గుర్తించాలి? అసలు ఫస్ట్ బాబాల్ని మాతాజీల్ని గుర్తించాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు సమస్యలు క్లియర్ చేసుకోమని చెప్తూ ఉంటాను నేను. ఓకే. అసలు ఒకరిని మాతాజీ అని, ఒకరిని బాబా అని, ఒకరిని స్వామీజీ అని చేస్తున్నది ఎవరు? పబ్లిక్కే కదా. పబ్లిక్ అనకపోతే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, అతన్ని మీరు టీచర్ అనకపోతే అతను టీచర్ అనే ఫీల్ అవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? అతను టీచర్ అని బోర్డు పెట్టుకొని తిరిగినంత మాత్రం టీచర్ అవ్వడుగా. ఏంటంటే అమ్మ, బాబాల్ని మాతాజీల్ని గుర్తించాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సమస్యలు ఏదన్నా ఉంటే అమ్మవారిని పట్టుకోండి అని నేను సజెషన్ ఇస్తాను. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తల సమస్యలు ఉంటాయి, లలితా సహస్రనామాలు చేసుకోండి, మీ భర్త మీ మాట వింటాడు అని సజెషన్ ఇస్తాను. గురువు అనేవాడు ఏంటి? మనల్ని గైడ్ చేయాలి. ఫలానా రూట్లో వెళ్ళమ్మా, నీకు మంచి, నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు అనేవాడు గురువు ఒకరు. ఇంకొకటి, సరైన బాబాల్ని మాతాజీల్ని ఎలా గుర్తించాలి అంటే, మనం ఎప్పుడైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ సరైందా లేదా అని మౌత్ టాక్ వల్ల పబ్లిసిటీ అవుతుంది జనరల్గా. అవునా? అది సరైన విధానమా కాదా అని. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెయ్యి చాలా మంచిది, మా పిల్లాన్ని చిన్నప్పటి నుంచి అక్కడే చూపిస్తున్నాం అన్న ఒక మౌత్ టాక్ ఉంటుంది కదా. ఆ విధంగానే ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూర్ అయ్యి ఉంటే మామూలుగానే అది పబ్లిసిటీ అయిపోతుంది. ఫ్రాడ్ చేస్తున్నారు అనుకుందాం, అది కూడా పబ్లిసిటీ అవుతుంది. ఈ జనరేషన్లో తప్పు చేసినా మంచి చేసినా చాలా తొందరగా పబ్లిసిటీ అయిపోతుంది. అవునా? ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు స్వామీజీలు మాతాజీలు అని చెప్పుకొని, ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు. క్యూర్ చేయగలగాలి. క్యూర్ చేయలేనప్పుడు అది ఆటోమేటిక్గా పబ్లిసిటీ అయిపోతుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్లో ఎవరు చిన్నపిల్లాన్ని కూడా మోసం చేసి 100 రూపాయలు తీసుకోలేము. అవునా? అవును, నిజమే. అమ్మ, ఇప్పుడు చూసుకుంటే బాబాలు కానీ, మాతాజీలు కానీ, స్వామీజీలు కానీ ఏంటంటే కొన్ని పూజలు చేయండి, హోమాలు చేయండి, మీకు మంచి కలుగుతుందని చెప్తారు కదా. నిజంగా అవి చేస్తే మంచి జరుగుతుందంటారా? పూజ వల్ల, హోమం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, ఒకరి దగ్గర మనం డబ్బులు ఇచ్చి మాస్ఫై చేసినా, పూజ వల్ల హోమం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే పూజ అనేది అమ్మవారిని అర్చించుకోవటం ఒకటి. హోమం అంటే ఏంటి? దేవతలకు ఆహారాన్ని అందించడం అగ్నిముఖం ద్వారా. ఖచ్చితంగా దాని రిజల్ట్ దానికి ఉంటుంది. ఇంకా డబ్బులు తీసుకొని మీరు ఊహించుకోండి మంచి జరిగిపోయిందంటే తప్పు, కానీ ఒక పూజ యజ్ఞం చేయటం అనేది మంచి క్రతవే అది. అమ్మ, మీరు కాళీమాత పీఠాధీశ్వరిగా అమ్మవారికి చాలా కాలంగా సేవలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు ఏం చేసేవారు అసలు? నేను 7th నుంచే ఉపాసన చేసేదాన్ని అమ్మవారికి. అంటే ఫస్ట్ పంచోపచార పూజ చేసేదాన్ని. తర్వాత అమ్మవారి స్వప్న దర్శనం ఇచ్చి మంత్రదీక్ష ఇచ్చింది. అంటే నన్ను గైడ్ చేస్తూ వచ్చింది అమ్మవారే. కొన్ని అలౌకికమైన స్థితుల్లో నేను బాగా కనెక్ట్ అయ్యి నమ్మాను కాబట్టి నేను అందుకుంటూ వచ్చా. ఆమె ఏమేం చెప్తుంది, ఏం చేయాలి అని. బిలీవ్నెస్ లేదనుకోండి అమ్మవారి మీద, ఏం చెయ్యం. ఎన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన యూనివర్స్ నుంచి. నాకు గట్టి నమ్మకం ఉంది, అమ్మవారిని బాగా బిలీవ్ చేశాను కాబట్టి నేను చేస్తూ వచ్చాను. నేను ఎంఎస్సీ చేశాను కంప్యూటర్ సైన్స్. జావా డెవలపర్గా జాబ్ చేశాను 1 year. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యాను. జాబ్ ఆపేసి గ్రూప్స్ రాద్దామని. తర్వాత నాకు ఎందుకో న్యూస్ పేపర్స్ అన్నీ చదివినప్పుడు అనిపించింది, అసలైన పవర్ అనేది జాబ్స్లో ఉండదు, నేను జాబ్ చేయడానికి పొట్టలేదు అని అనిపించింది. తర్వాత ఇలాగా హెల్ప్ చేసినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి క్యూర్ అయినప్పుడు నాకు సెల్ఫ్ రియలైజేషన్, హ్యాపీగా అనిపించింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒకరికి మన వల్ల ప్రాబ్లం క్యూర్ అవుతుంది కదా అని అనిపించి, ఒకరి తర్వాత అది 2, 10 మంది, 100 మంది, ఇప్పుడు 1000 మంది, లక్షల్లో అయిపోయారు. వాళ్ళకంతా చేస్తున్నప్పుడు ఇది ఒక ఆర్గనైజేషన్ లాగా చేస్తే బాగుండు అనిపించింది. ట్రస్ట్ ఫామ్ చేసాం. ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది కొన్ని చేయలేరు, లైవ్లో కొన్ని చేయలేరు. అవును. ఏదైనా
ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సడన్గా పీఠానికి వస్తే వెంటనే ఆవాహన అయిపోతారు అనమాట వాళ్ళకి. ఓకే. ఏది చేసినా ఇక్కడ లైవ్లోనే జరుగుతుంది, వదిలించడం కూడా లైవ్లోనే జరుగుతుంది. ఓకే. ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళకి క్యూర్ అవుతుంది కాబట్టి అది మౌత్ పబ్లిసిటీ అయింది. మౌత్ పబ్లిసిటీ అయ్యి ఎక్కువ మంది అవ్వటం వల్ల ఇలా ఎందుకు ఒక ఆర్గనైజేషన్ ద్వారా వెళ్దాం, ఓ పీఠాన్ని స్థాపించి ఆ పీఠం ద్వారా కార్యక్రమాలు నిర్వహిద్దాం అని అనిపించింది అంతే. అమ్మ, ఇప్పుడు పీఠం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వృద్ధాశ్రమంలో డొనేషన్స్ చేస్తాం. కొంతమంది వృద్ధులకి భోజనాలు, వాళ్ళకి సౌకర్యాలు ఇంతకుముందు అన్నీ చేస్తున్నాం. అవి ప్రతి మంత్ అనాథ పిల్లలకి జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మెంటల్ ఇల్నెస్ ఉంటాయి. ఈ ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళకి సడన్గా క్యూర్ చేయడం. చాలామంది మెంటల్ స్ట్రెంగ్త్ ఉండదు, సూసైడ్ చేసుకుంటున్నాం అమ్మా అని చెప్పి నాకే చేస్తారు ఫోన్. అప్పుడు వాళ్ళకి కొంచెం చెప్పి ఆపాల్సి ఉంటుంది. ఈ పాటికి నేను ఎన్ని సూసైడ్లు ఆపాను, 200-300 మంది ఉంటారు. గ్రేట్. మళ్ళీ పిలిచి వాళ్ళకి చెప్పి ఇలా కాదు, అమ్మవారు ఉంది, అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి వాళ్ళకి మంత్రదీక్షలు ఇచ్చి వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా కూడా బూస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చి అలాగా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. ఎన్నో సూసైడ్స్ ఆపగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు అమ్మవారు మీకు కల్లో కనిపిస్తుంటారమ్మా? ఎవరికైనా వస్తుంది, మంత్రదీక్ష తీసుకుని ఉపాసన చేసే వాళ్ళకి ఎవరికైనా స్వప్న దర్శనాలు వస్తాయి. అదే. సో అమ్మవారు ఒకరు కల్లోకి వచ్చేటప్పుడు ఏం మాట్లాడుతుంటారు? అంటే ఏదైనా సమస్య అడిగాను అనుకుందాం, ఇప్పుడు ఎవరికైనా క్యూర్ అవ్వాలి, ఒకవేళ వాళ్ళకి అవ్వలేదు అనుకుందాం, పూజలో కూర్చొని అమ్మవారికి ప్రశ్న వేస్తాను, ఏంటమ్మా ఇలా జరిగిందని. మామూలుగా నాకు ధ్యాన స్థితిలోనే దర్శనం వస్తుంది, జపం చేసే టైంలోనే. లేదు ఇంకేదైనా చూపించాలనుకుంటే యోగ నిద్ర అంటారు. మంత్ర జపం చేస్తూ అలా నిద్రలోకి జారుకుంటాం, దాన్ని యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలో యాస్ట్రల్ వరల్డ్ అలా కనిపిస్తుంది, మన ఉపాసనా దేవతలందరూ కనిపించడం, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. జరగకపోతే నమ్మను, జరుగుతుంది కాబట్టి నమ్ముతున్నాను నేను. అసలు కాళీమాతకే ఎందుకు సేవలు చేయాలనిపించిందమ్మా? అట్రాక్షన్ బాగా నా మనసు అట్రాక్ట్ అయింది కాళీకి. ఓకే. బాగా నచ్చుతుంది నాకు అమ్మవారి మొహము, అమ్మవారి గ్రేస్, యాటిట్యూడ్, పవర్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నేను మంత్ర జపం, చాలా మందికి డౌట్ కదా, అమ్మవారి దర్శనాలు ఇవ్వదు, స్పిరిచువల్ ఎనర్జీస్ని మనం కాంటాక్ట్ అవ్వలేము, మనకు సమస్యలు వస్తే ఏం అమ్మవారు రాదు కాపాడటానికని. నిజంగా అమ్మవారు మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కాపాడుతుంది, కానీ మనం చూడలేము. అవును. మనకేం దృష్టి ఉండదు కదా యాస్ట్రల్ వరల్డ్, చూడలేము. అవును. అది కానీ చూడగలిగితే వదులుకోం అమ్మవారిని. ఆ సెన్స్ నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. దేవతల్ని చూడగలిగే శక్తి ఎలా చూడొచ్చు, స్పిరిచువల్ ఎనర్జీస్తో ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, మనం పవర్స్ ఎలా పెంచుకోవచ్చు, ఇవి నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను అందరినీ ట్రైనప్ చేసి. ఓకే. నేను ఇప్పటికి కొన్ని 100 మంది నేను దీక్షలు ఇచ్చి దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్లు పొందిన వాళ్ళు ఉన్నారు, ఎనర్జీస్తో వాళ్ళ పితృదేవతలతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే చివరి దశలో తీర్చిన వాళ్ళు ఉన్నారు. మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో ఏదైనా పాసిబుల్లే, చాలా గొప్పది మన హిందూ ధర్మం. కానీ మనమే నమ్మకుండా లుప్తం చేసుకుంటూ వచ్చే చాలా మంది నమ్మరు, దేవుణ్ణి కానీ. కానీ నిజంగా దేవతను చూడొచ్చు. నేను చూసానని చెప్పను కానీ అందరినీ నమ్మమని, మీరు చూడటానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాను. నన్ను నమ్మాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నా సొంతం. నేను చెప్పడం ద్వారా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మీరు ప్రయత్నం చేయండి, మీరు కూడా చూడొచ్చు అంటాను. ఓకే. ధన్యవాదాలమ్మా.